తెలియకుండానే వెయిట్ లాస్ కావడము. చాలామంది నేను వెయిట్ లాస్ అయ్యాను, నేను హెల్తీగా అయ్యాను అనుకుంటారు. మా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఐయామ్ ఫీలింగ్ లైట్, నేను చాలా లావుగా ఉండేవాడిని, వెయిట్ లాస్ అయిపోయాను అంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ తన షుగర్ పెరిగిపోయి బాడీకి యూటిలైజ్ కాదు తీసుకుంది, అంతా యూరిన్లో వెళ్ళిపోతుంది. టెస్ట్ చేయగానే డయాబెటిక్ ఉంటారు. సో ఇలాంటివి రకరకాల పేషెంట్స్, రకరకాల ప్రజెంటేషన్స్. ఇంకోటి యాక్సెప్టెన్స్, అందరికీ మేము డయాగ్నోస్ చేసిన వెంటనే యాక్సెప్టెన్స్ ఉండదు. దానివల్ల కూడా వాళ్ళు కొంచెం స్ట్రెస్ మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ వీఆర్ గివింగ్ దేమ్ ఏ ఛాన్స్. అంటే మోటివేట్ చేయడానికి కూడా పేషెంట్కి డైరెక్ట్ నువ్వు షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి అంటే వినరు. లేదు సార్ నాకు 1 month టైం ఇవ్వండి, నేను మొత్తం నార్మల్ చేసుకొని వస్తా అంటాను. నేను చెప్తాం నార్మల్ అంటే మీరు ప్రయత్నం చేయండి, అయితే బాగానే ఉంటుంది, కానీ మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే మీకు అవసరం ట్రీట్మెంట్. మీ వంతుగా ప్రయత్నం చేస్తా అంటే నాట్ మోర్ దాన్ 1 month యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అంటే అట్లా చెప్పిన వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. ఎవరినైతే అంటే మరీ 300 పైన ఉంటే అలా చెప్పాము, బార్డర్ లైన్గా జస్ట్ నార్మల్ నుండి షుగర్ వైపు వెళ్ళిన వాళ్ళని. హై షుగర్ ఉన్న వాళ్ళకైతే చెప్పి రాసేస్తాం, కానీ అప్పుడే ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయ్యి అట్లా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇంకా అన్ని రకాల ట్రయల్స్ చేసి వస్తారు. మళ్ళీ షుగర్ డాక్టర్ గారు తగ్గలేదంటే సరే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి అని. అంటే మేము పేషెంట్ని కూడా సైకలాజికల్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్కి.